నమస్తే మిత్రులారా, ఈరోజు మన దిశ మెయిన్ పేపర్ కనుక గమనిస్తే ఒక బాధాకరమైనటువంటి వార్త అయితే మనకు కనిపిస్తూ ఉంది. అదేంటంటే వికారాబాద్ జిల్లాలో దాదాపు 70 గొర్రెలు వాహనం ఢీకొని చనిపోవడం జరిగింది. దాదాపు 10 లక్షల వరకు నష్టం జరిగినట్లయితే మనకు తెలుస్తోంది. సో ఈ వార్తను గమనిస్తే వికారాబాద్ జిల్లాలో ఘోరం, వాహనం ఢీకొని 70 గొర్రెలు మృతి, 10 లక్షల నష్టం. రోడ్డు పక్కన వెళ్తున్న గొర్రెల మందను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మందలోని గొర్రెలపై నుంచి వాహనం దూసుకెళ్లిన ఘటనలో 70 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ గొర్రెలు మండల పరిధిలోని నందార్పూర్ గ్రామానికి చెందిన గిర్ని మల్కప్ప, రాయికంటి ఎల్లప్పగా గుర్తించారు. బుధవారం తెల్లవారుజామున గొర్రెల మందను తీసుకుని వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో గొర్రెల యజమానులు మందను రోడ్డు దాటించే క్రమంలో వారు వెనుక ఉన్న కారణంగా ఆ వాహనాన్ని గుర్తుపట్టలేకపోయారు. వాటి విలువ దాదాపు 10 లక్షలు ఉంటుందని తెలిపారు. దీంతో గొర్రెల యజమానులు లబోదిబోం అంటున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాటిని ట్రాక్టర్లో తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. సో మిత్రులారా, చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక సాధారణ మనిషి ఇలా ఒక 10 లక్షలు సంపాదించాలంటే గ్రామీణ ప్రాంతంలో సంవత్సరానికి ₹1,00,000 కూడా సంపాదించలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే దాదాపు ఒక 10 ఏళ్ల కష్టము వెహికల్ స్పీడ్గా వెళ్ళడం వల్ల, ఇవాళ కనీసం చూసుకోకుండా అతివేగంతో పోవడం వల్ల ఇవాళ 10 లక్షల నష్టం అయితే జరిగింది. వీళ్ళు వెనుక ఉండడం వల్ల కనీసం ఏ వెహికల్ తాకింది అనేది కూడా తెలియని పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా ఈ వానలు వచ్చినా కూడా, ఈ రోడ్ల మీద కూడా ఈ వానలు వచ్చినప్పుడు ముఖ్యంగా గొర్రెల మేకలకు సంబంధించి అయితే నష్టం జరుగుతుంది. సో అందులో ప్రధానంగా ఎక్కువ సంఖ్యలో గొర్రెలను ఆధారం చేసుకొని బతుకుతున్నటువంటి జాతులలో ఇవాళ యాదవ సోదరులు, కుర్మ సోదరులు ఉన్నారు. సో కాబట్టి గొర్రెల మేకల సంఘాలు కూడా ఇలాంటి వార్తలపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో వాటి ద్వారానైనా కనీసం సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి గొర్రెల మేకల సంఘాలు కూడా ఈ వర్షాకాలం వస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇవాళ కుక్కల దాడులు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా వాన వచ్చి అవే గొర్రెలు వాటికి అవే చనిపోయే పరిస్థితి ఉంటుంది. ఇవాళ కనీసం వాతావరణానికి కనిపించకుండా వాహనాలు కూడా వేగంతో రావడం, గొర్రెలను తాకేయడం వల్ల అవి కూడా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా న్యాయం చేయాలి. ఇవాళ సాధారణ పేదలైనటువంటి వీళ్ళందరూ కూడా ఇవాళ రోడ్డు మీద వాడే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించి వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది.